నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు నరేష్. కల్వకుంట్ల కవిత ఆమె ఈరోజు చిట్చాట్ చేసింది. విలేకరులతో చిట్చాట్లో కొన్ని సంచలన విషయాలే మాట్లాడింది. ఆమె ముఖ్యంగా ఏమన్నది అంటే, పార్టీ అధినేత కేసీఆర్కి నేను లేఖ రాస్తే లీకుల వీరులు ఎవరో బయట పెట్టాలంటే గ్రీకు వీరుడిలా యాక్టింగ్ చేస్తున్నది అని చెప్పేసి కేటీఆర్ని ఉద్దేశించి అన్నది. నేరుగా కేటీఆర్ పైన ఫైట్ ప్రకటించింది. కేటీఆర్ అంటే గ్రీకు వీరుడు అని చెప్పేసి కేటీఆర్ని అంటారు. సో లీకు వీరులు ఎవరో బయట పెట్టాలని చెప్పి మాట్లాడింది. నీటి విషయంలో మాట్లాడుతున్న మీరు ఎందుకు కేసీఆర్ నీతులు చెప్తున్న మీరు ఎందుకు నీటి విషయంలో మాట్లాడలేదు? కేసీఆర్ పార్టీ అధినేతకు నోటీసులు వస్తే ఎందుకు ప్రశ్నించలేదు? కేటీఆర్కి నోటీసులు వస్తేనేమో హంగామా చేసినారు, ధర్నాలు చేసినారు. పార్టీ అధినేత సాక్షాత్తు కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎందుకు ఏ నిరసన కార్యక్రమాలు మీరు చేయలేదని చెప్పేసి కవిత మాట్లాడింది. ఇక నేరుగా కేటీఆర్ పైన అటాక్ చేసింది. తనకు వెన్నుపోటు రాజకీయాలు రావని, నల్లికుంట్ల రాజకీయాలు రావని చెప్పేసి కేటీఆర్ని ఉద్దేశించి అన్నది. సో ఇప్పట్లో ఈ కేటీఆర్కి కవితకి ఈ గొడవ ఆగేటట్టు అయితే లేదు. కవిత వన్ సైడెడ్గా మాట్లాడింది. కేటీఆర్ పేరు తీయకుండా కేటీఆర్ గురించి మాట్లాడింది. తను 2019లో ఎంపీగా నిలిచినప్పుడు రెండోసారి ఆమెను ఓడగట్టారు, కావాల్సుకొని ఓడగొట్టారని చెప్పేసి మాట్లాడుతుంది. ఈరోజు ఆడబిడ్డను నేను నా లేఖ ఎవరు బయట పెట్టారు, ఎవరు బహిర్గతం చేశారు, ఎవరు నా లేఖను లీక్ చేశారని నేను అడుగుతుంటే సాక్షాత్తు ఇంటి ఆడపడుచుని మీ పార్టీ ఐటీ సెల్లా లేకపోతే సోషల్ మీడియాతో నన్ను విమర్శిస్తారా, నా గురించి మాట్లాడతారా? నేను నోరు విప్పితే అస్సలు బాగుంటుంది, జాగ్రత్త అనే విధంగా కవిత మాట్లాడింది. ఎందుకు బీఆర్ఎస్లో కోవట్లు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీకి చెందిన కోవట్లు బీఆర్ఎస్లో ఉన్నారని మాట్లాడుతున్నారు? ఆ కోవట్లను బయట పెట్టవచ్చు కదా, కోవట్లను తీసి పక్కకు పెట్టవచ్చు కదా, కోవట్లను సస్పెండ్ చేయొచ్చు కదా అని కేటీఆర్ని ఉద్దేశించి మాట్లాడింది. ఇక కేటీఆర్ పైన అనేక ప్రశ్నలు కురిపించింది కవిత. మా నాయకుడు కేసీఆరే, మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరే అని చెప్పేసి మాట్లాడింది. కేటీఆర్ నాయకత్వంలో మేము అస్సలు పని చేయమని చెప్పేసి కేటీఆర్ నాయకత్వం మాకు అవసరం లేదు అని చెప్పి మాట్లాడింది. తను గర్భవతిగా ఒక పిల్లలని కడుపులో పెట్టుకొని తెలంగాణ ఉద్యమంలో తిరిగానని, తెలంగాణ జాగృతితో విస్తృతంగా పర్యటించానని, ఇప్పుడు కూడా తెలంగాణ జాగృతితో పార్టీకి బలోపేతం చేస్తున్నానని, తన పైన బురద జల్లే ప్రయత్నం జరుగుతుందని కవిత మాట్లాడుతుంది. కేటీఆర్ టార్గెటెడ్గా కవిత మాట్లాడింది. ఇక కవిత కేటీఆర్ని ప్రస్తావిస్తూ అనేక మాటలు మాట్లాడడం జరిగింది. గతంలో తనకు నోటీసులు వస్తే, అంటే కేటీఆర్కి నోటీసులు ఇస్తే అనేక ధర్నాలు, రాస్తారోకాలు, నిరసన కార్యక్రమాలు చేశారు. అలాంటిది పార్టీ అధినేత కేసీఆర్కి నోటీసులు ఇస్తే ఎక్కడ పోయినారని, పార్టీలో పెద్దలుగా చెప్తున్న వ్యక్తులు ఏం చేస్తున్నారని చెప్పేసి కవిత మాట్లాడింది. తన లేఖ ఎవరు లీక్ చేశారో చెప్పాలని, నేను 100 లేఖలు కేసీఆర్ గారికి రాశానని, ఆయన చదివి చింపి పడేసిండని, కానీ ఈ లేఖను ఎందుకు ఈ టైంలో రిలీజ్ చేశారు? భారతీయ జనతా పార్టీలో కలిపే కుట్ర గతం నుంచి జరుగుతుందని తను అడ్డుపడుతున్నానని, తన అడ్డు తొలగించేందుకే ఈ విధంగా తనపై కుట్ర చేస్తున్నారని కవిత మాట్లాడింది. సో కవిత అయితే నేను పార్టీ పెట్టే ఉద్దేశం లేదు, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తామని కవిత చెప్తుంది. దీనిపైన కేసీఆర్ ఇంకా మౌనంగానే ఉన్నాడు. కేటీఆర్ ఎక్కడా మాట్లాడట్లేదు. ఎందుకు వీళ్ళు సైలెంట్గా ఉన్నారు? ఇక కేటీఆర్ ఆశలన్నీ నిరాశలయ్యాయా? కొద్ది రోజుల్లో పార్టీ అధ్యక్షుడిగా కేటీఆర్ అవుతాడు. దాని గురించే హరీష్ రావుతో ఒక స్టేట్మెంట్ కూడా ఇప్పించారు. కేటీఆర్ చీఫ్ అయితే, పార్టీ అధినేత అయితే తన కింద పనిచేయడానికి రెడీగా ఉన్నానని. అటు హరీష్ రావుని క్లియర్ చేసుకున్నారు. కేటీఆర్కి పార్టీ పగ్గాలు అప్పచెప్పే కుట్రలు జరుగుతున్నాయి, కానీ మా నాయకుడు కేసీఆర్ అని చెప్పి కవిత మాట్లాడుతుంది. ఇక్కడ కవితకు కేటీఆర్ నాయకత్వం ఇష్టం లేదు, కేటీఆర్ అధ్యక్షుడే ఇష్టం లేదు, కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే ఇష్టం లేదు. సో కవిత క్లియర్ కట్గా ఉంది. కానీ ఈ ఫైట్ ఏదైతే కేటీఆర్కి కవితకు జరిగే ఫైట్ ఇప్పట్లో ఆగేటట్టు అయితే కనిపిస్తలేదు.